నమస్తే ఫ్రెండ్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం అయితే మనము దూల్పేటలోని లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకారు దగ్గర. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2. ఫస్ట్ ఎపిసోడ్లో మనం పెద్ద గణేశుడు అంటే మన బిగ్ గణేశుడు ఉంటుంది కదా, దాని గురించి మాట్లాడినాం. ఇంకా కొంచెం ఎపిసోడ్ నెంబర్ 2 ఇది ఏంటంటే కారణం చేంజ్కి మన పెద్ద గణేశుడు తీసినాం కదా, సేమ్ మోడల్లో చిన్న గణేశుడు ఉంది. సో ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్ళి డీటెయిల్గా ఒకసారి చూద్దాం. మనము మన శ్రీ లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకారులో ఇది ఒక డిఫరెంట్ మోడల్. మన పెద్ద గణేశుని చూసినాం కదా, సేమ్ మోడల్లో చిన్నది ఇది. అండ్ పెద్ద గణేశునికి చిన్న గణేశునికి డిఫరెంట్ ఏముందంటే, ఆల్రెడీ మీకు చేయలే కనిపిస్తుంది కదా మన స్వామివారికి రైట్ హ్యాండ్ చేయలా ఇది త్రిశూలం అనేది ఫిక్స్ వస్తుంది, గొడ్డలి అనేది ఫిక్స్ వస్తుంది. అదే పెద్ద గణేశుని అంటే ఇక్కడ చూస్తుంటే గొడ్డలి అండ్ త్రిశూలం సపరేట్ వస్తుంది, అండ్ సపరేట్ పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా పెద్ద గణేశుని చూస్తుంటే కిరీటం రెడీ అవుతుంది. కిరీటంలో వచ్చేసి మన ఉజ్జయిన్ మహాకాల్, అది మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఈ కొంచెం ఫ్రెండ్స్ మనం ఈ చిన్న గణేశుని గురించి కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ఇది వెయిట్ వచ్చేసి ఒక 4 to 5 feet గణేశుడు ఉంటుంది. ఇది మహారాజా టైప్. మన లక్ష్మీనారాయణ సింగ్ టైప్ లక్ష్మీనారాయణ సింగ్ షెడ్లో 2 మోడల్స్, అంటే ఒకటే మోడల్ తయారవుతుంది, ఒకటి పెద్దది అండ్ ఒక చిన్నది. ఆ పెద్దది అయితే మనం లాస్ట్ వీడియో అయితే మనం డీటెయిల్గా చూసుకున్నాం. ఇదైతే చిన్నది. దీని గురించి కొంచెం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఈ వెయిట్ వచ్చేసి మనకు 4 to 5 feet ఉంటుంది. అండ్ మన స్వామివారికి రైట్ హ్యాండ్ చేయి ఆశీర్వాదం ఇచ్చే చేయికి మాత్రం మనకు ఒక సింహాసనం గద్దిలాగా ఉంటుంది. అండ్ మొత్తం సింహాసనం మీద గద్ది మీద కూర్చున్న బుజ్జగణపై సిట్టింగ్ పొజిషన్లో. అండ్ అదేవిధంగా చూస్తుంటే మన చిట్టెల్గా ఇది ఒక చాలా యూనిక్ మోడల్ అయితే సేమ్ ఉంటుంది. అది మన బ్యాక్ సైడ్ చూస్తుంటే విగ్రహం ఉంది కదా, ఇది మనం లాస్ట్ టైం ఈ విగ్రహం గురించి మాట్లాడినాం. లాస్ట్ టైం అయితే విగ్రహం ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే మనకు గొడ్డలి అండ్ త్రిశూలం వస్తుంది. అండ్ మన స్వామివారికి సంబంధించిన కిరీటం ఉంది కదా, కిరీటం అక్కడ పక్కకు ఒక రెడీ అవుతుంది. కిరీటంలో ఏముందంటే మన ఉజ్జయిన్ మహాకాల్ ఫేస్ ఎలా వస్తుందో కిరీటం ఉంది ఫ్రెండ్స్. సార్ మనం కిరీటం పోయి చూద్దాం ఫ్రెండ్స్. మనం కిరీటం అయితే మన పెద్ద గణేశుడు ఉంది కదా, కిరీటం అయితే చూస్తున్నాం. కిరీటంలో కొంచెం డీటెయిల్గా చూసుకున్నాం ఫ్రెండ్స్. మన బ్యాక్ సైడ్ చూస్తుంటే మన ఇక్కడ రైట్ సైడ్లో 5 పడగలు, లెఫ్ట్ సైడ్లో 5 పడగలు, మధ్యలో అయితే పెద్ద ఉంది. మధ్యలో ఒక డైమండ్ షేప్ ఉంది. దాని కింద వచ్చేసి త్రిశూలాలు అండ్ అదేవిధంగా చూసినాం మన గంటలు. అండ్ స్వామివారి ఫేస్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఉజ్జయిన్ మహాకాల్ ఫేస్. ఇది మొత్తం ఇది మన పెద్ద గణేశుని కిరీటం ఇది. అండ్ లెఫ్ట్ సైడ్లో మనం చూసుకుంటే రైట్ సైడ్లో మొత్తం పూల దండలు వచ్చినట్టు. అండ్ ఫేస్ చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా చాలా అందంగా కనిపిస్తుంది మన ఉజ్జయిన్ మహాకాల్ ఆపేషన్ ఫ్రెండ్స్. మనం అయితే చూసాం కదా ఉజ్జయిన్ మహాకాల్ మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే ఉజ్జయిన్ మహాకాల్ది ఇది కిరీటం రెడీ అవుతుంది. ఇది మొత్తం డై వర్క్. ఇది డై అంటే మీకు డై అవుతుంది. దాని తర్వాత మీ ఒక రబ్బర్ లేయర్ ఎక్కించేసి దీన్ని లైట్ వెయిట్గా వచ్చేసి మన పెద్ద గణేశుడు కనిపిస్తుంది కదా, ఆ కిరీటం మీద గణేశుని కిరీటంతో మొత్తం పోలిస్తే టోటల్ వచ్చేసి మన గణేశుడు అండ్ కిరీటం మొత్తం చూసుకుంటే ఒక 22 feet వరకు అయితే మన ఈసారి మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు అయితే ఈ మోడల్ అయితే రెడీ అవుతుంది. ఈ మోడల్లో చిన్నది అండ్ పెద్దది ఉంది. ఆల్రెడీ చిన్నదానికైతే మీ కిరీటం అయితే ఫిక్స్ ఉంది, పెద్దదానికి మాత్రం మీ కిరీటం వస్తుంది. ఇంకా మూమెంట్ ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ మన మూమెంట్ అడిగితే మాత్రం ఇంకా మూమెంట్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ అయితే రాలేదు. కాయిస్ మూమెంట్ అయితే 100% ఉంటుంది. ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మన సాగర మంతనం ఉందే, ఆ మూమెంట్ ఏముందో ఈసారి అయితే ఆల్రెడీ మన లక్ష్మీనారాయణ సింగ్ అయితే మన రామ్నగర్ సిద్దిక్ భాయ్ గణేశుడు అయితే ఒక 2 days ముందు అయితే బుకింగ్ అయిపోయింది. నిర్జరా ఏకాదశి రోజు ఖైరతాబాద్ గణేశుని కరపూజ ఉన్నప్పుడు అయితే మన సిద్దిక్ భాయ్ వాళ్ళ టీం మొత్తం వచ్చేసి అయితే గణేశుని అయితే బుక్ చేయడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ మన దూల్పేటలోనే శ్రీ లక్ష్మీనారాయణ సింగ్ మూర్తి కళాకారుల చిన్న అప్డేట్. మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.